హాయ్ అండి. నేనైతే టమాటా రైస్ ప్రిపేర్ చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. పిల్లలకి ఏం చేసినా తినాలనిపించట్లేదు. టమాటా రైస్ చేస్తే ఖచ్చితంగా తింటారు అనేసి టమాటా రైస్ ప్రిపేర్ చేశాను. టమాటా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు. లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన రైస్‌తో కూడా టమాటా రైస్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా రైస్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని పక్కన మనమైతే వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. 1 కప్‌కి 2 గ్లాసెస్ వేస్తాం కదా! అలాగా నేనైతే 2 కప్స్ రైస్‌కి 4 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఆ ఎసరు బాగా మరిగిన తర్వాత దీంట్లో పోసేసి మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్‌లో మనకి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్